వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. రచయిత్రి గంగపట్నం దేవకీరెడ్డి గారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఫిబ్రవరి 2, 2021 ప్రముఖ నవల రచయిత్రి గంగపట్నం దేవకీరెడ్డి గారి వివాహ వార్షికోత్సవం. నందిని, ఐ లవ్ యూ సార్, కలయా నిజమా, కుటుంబ కథ ఇతివృత్తాలలో తెలుగు పాఠకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా రచయిత్రిపై ఓ ప్రత్యేక కథనం మీకోసం. రచయిత్రి గంగపట్నం దేవకీరెడ్డి జూలై 27, 1948 సంవత్సరంలో నెల్లూరులో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. భర్త ప్రఖ్యాత వ్యవసాయ అభివృద్ధి నిపుణులు డాక్టర్ గంగపట్నం రాధాకృష్ణారెడ్డి. పెద్దవర్య గ్రామం, గూడూరు తాలూకా, నెల్లూరు జిల్లాలో డిసెంబర్ 9, 1932లో జన్మించారు. రైతు నేస్తం, సామాజిక ధార్మిక సేవా తత్పరులుగా ప్రసిద్ధికెక్కారు. ఇటీవలే నవంబర్ 2020లో ఆంగ్లంలో రిమెంబరెన్స్ ఆఫ్ బైగాన్ డేస్ వారి స్వీయ ఆత్మకథ పుస్తకావిష్కరణ జరిగింది. 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో దేశ వ్యవసాయ అభివృద్ధిలో యాంత్రీకరణ విస్తరణల దిశగా వారి కృషికి అలనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి వివి గిరి ప్రశంసలు అందుకోవడం విశేషం. 2 ఫిబ్రవరి 1964లో వీరి వివాహం జరిగింది. నేడు 57వ వివాహ వార్షికోత్సవం. కుటుంబ సభ్యులు, కుమారులు, కోడళ్లు, మనుమళ్లు, మనుమరాళ్లు, మునిమనుమరాలైనటువంటి నైరాతో ఆనందంగా జరుపుకుంటున్నారు. రచయిత్రి చదువుకున్నది 12వ తరగతి వరకే అయినా భర్త డాక్టర్ జిఆర్ రెడ్డి గారి సహచర్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశంలోని వివిధ నగరాల్లో నివాసం, పుస్తక పఠనాభిలాష, హిందీ భాషపై ప్రత్యేక ప్రేమ, ఆంగ్ల భాషలో సంభాషణలతో పాటు సాంప్రదాయక జమీందారీ కుటుంబంలో పుట్టి పెరగడంతో తెలుగు భాష, సంస్కృతుల పట్ల అభిమానం మెండు. తనకు జన్మనిచ్చిన రావూరి సుబ్బారెడ్డి, రావూరి కౌసల్యమ్మ దంపతులు కీర్తిని దిశలా చాటి తన జన్మను సార్థకత చేసుకుంటున్నారు. తన కలం నుండి వెలువడిన రచనలు నందిని, ఐ లవ్ యూ సార్, కలయా నిజమా నవలలు తెలుగు పాఠకులకు 2 ఏళ్ల కాలంలోనే అందించి ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ కథ ఇతివృత్తాలతో సాగటం ఆమె నవలల ప్రత్యేకత. మొదటి నవల నందిని పాఠకుల మనసులను, సాహితీ ప్రియుల ప్రశంసలను అందుకుంది. గంగపట్నం దేవకీరెడ్డి గారు ప్రఖ్యాత నవల రచయిత్రుల నవలలు ఎంతో ఆసక్తిగా చదవడం, హిందీ, ఆంగ్లం, తెలుగులోని వివిధ మాస, వారపత్రికలు చదవడం ద్వారా సమకాలీన సామాజిక పరిస్థితులు, మానవ స్వభావాల తీరుతెన్నులు, ఉన్నత, మధ్య, నిమ్న వర్గాల వైవిధ్యభరిత ధోరణులను ఆమె అకళింపు చేసుకున్నారు. నవల రచనలలో పాత్రల రూపకల్పన, ఆశావాహ దృక్పథం, సందేశాత్మక పరిష్కారంతో కూడిన ముగింపు వారి ప్రత్యేకతను చాటి చెబుతాయి. 2వ నవల ఐ లవ్ యూ సార్ కుటుంబ ఇతివృత్తమే అయినా ప్రేమకు చక్కటి అర్థాన్ని చెబుతోంది. ఆమె రచించిన ఆంగ్లంలో ప్రచురించిన ప్రైవేట్ సర్క్యులేషన్ పరిమితమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో కాలు కదపలేని స్థితిలో ఇంటికే పరిమితమైన రచన మాత్రం ఆపలేదు. ద్వితీయ నవల స్క్రిప్ట్ దశలోనే చక్కటి ఆదరణ పొంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. నేడు తన 57వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కలయా నిజమా నవల ఆవిష్కరించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందంటున్నారు గంగపట్నం దేవకీరెడ్డి. గంగపట్నం దేవకీరెడ్డి గారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అమితమైన భక్తి. ఆయనపై ఉన్న భక్తిభావం ఆమె రచనలలో ప్రస్ఫుటిస్తుంది. భర్త డాక్టర్ జిఆర్ రెడ్డి గారి ప్రోత్సాహం, అండదండలు పుష్కలంగా లభించడంతో రచన వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతున్నారు. తన చతుర్థ నవల డాక్టర్ నీల్స్ ప్రచురణకు సిద్ధంగా ఉంది. కాలు కదపలేని స్థితిలో ఉన్న రచన మాత్రం ఆపలేదు. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు అందజేయాలని వివాహ వార్షికోత్సవం సందర్భంగా దంపతులిరువరికి బంధుమిత్రులు, పాఠకులు, సాహితీవేత్తలు శుభాకాంక్షలు అందజేస్తున్నందుకు మిక్కిలి సంతోషిస్తున్నారు. తన రచనలతో పాఠకుల్లో మళ్లీ నవలలు చదివే అలవాటు కల్పించడం దేవకీరెడ్డి గారికి రచయిత్రిగా గొప్ప విజయమనే చెప్పాలి. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.